ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. చిన్నటేకర్ బస్సు ప్రమాదంపై కీలక మలుపులు తిరుగుతున్నాయి. అయితే ఎర్రస్వామి కంప్లైంట్తో శివశంకర్ పైన కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం మనం శివశంకర్ తల్లి దగ్గర ఉన్నాం. ఆ కేసు నమోదు కావడానికి కారణం ఎలా అంతకు వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం. కేసు నమోదైంది, చెప్పండి అమ్మా. ఇప్పుడు ఎర్రస్వామి కంప్లైంట్ ఇస్తే శివశంకర్ మీద కేసు నమోదైంది, ఎందుకు నమోదైంది అనుకుంటే ఏం జరిగింది అనుకుంటున్నారు? తోలుకుపోవడం వాళ్ళ ఇష్టమే, వాళ్ళ ఇష్టాసారంగానే వాళ్ళు కేసు నమోదు ఎట్లా చేస్తారు? సరే చనిపోయేంత వరకు వాళ్ళ ఇష్టానుసారంగా జరిగింది. చనిపోయిన తర్వాత తల్లిని నేను ఉండను కదా, నాతో తీసుకోవాలి కదా వాళ్ళు ప్రతి నిర్ణయం. మరి వాళ్ళు ఎందుకు తీసుకున్నారు? వాడు వచ్చినాక హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత వాడు మా ఎదురుగా పెట్టి ముఖాముఖిగా నీ కొడుకుని ఇట్ట తొలుకుపోయినాం ఇట్ట జరిగిందని. ఏమో ఇప్పుడు వాళ్ళు తొలుకొని పోయి బస్సు తలిగింది, మళ్ళీ వాళ్ళ తరపున మాట్లాడుతున్నాడో, మరి నా కొడుకు తరపున చనిపోయినాడు. నువ్వు అది కాదు తప్పని నా కొడుకు అడగనిక లేడు కదా. అక్కడ నేను లేను, నా కుటుంబము లేదు, వాళ్ళిద్దరే ఉండింది. మరి బస్సు అయిననే తలిగిచ్చిండొచ్చేమో. నాకైతే వాడు ఏం చేసినాడో నా కొడుకుని ఎవరి విషయంలో వాడు ఎందుకు తప్పించుకోవడానికి కూడా వాడు అట్లాంటి కారణాలు వెతుక్కొని నా కొడుకుని నిలువెత్తున ముంచి పాడేసింది కాక, మరి ఈరోజు నేను భూబండలం ఎంత ఉందో అంతమంది నా కొడుకు మీద నిందలేస్తున్నారంటే నేను ఎట్లా భరిస్తా? సరే కేసు ఫైల్ చేసేటప్పుడు నన్ను పిలిచినారా, నా కొడుకుని పిలిచినారా? మరి ఎట్లా మీ ఇష్టానుసారంగా ఎట్లా చేసుకుంటారు సార్? మీరు ఎట్లా చేశారు? నా అనుమతి లేదు అంటే నాకు డబ్బు బలం లేదనే, నా వెనకాల ఎవరు లేదు. పోలీసులు కేసు ఫస్ట్ బుక్ చేయలేదు. ఏదైతే పెట్రోల్ బంక్ లో ఆ తీరు చూసి ఆడ మద్యం కొనుగోలు చేసినందుకే ఆ కేసు బుక్ చేసినట్టు తెలుస్తుంది. మళ్ళా ఇప్పుడు ఆ పెట్రోల్ బంక్ లో వీడియోలు చూసినందుకే కేసు బుక్ చేసినారు. ఆ తర్వాత అంతవరకు ఏమన్నారు? బస్సు కొట్టిపోయింది, పిల్లోడుకు దెబ్బలు తగిలినాయని. మరి నా ముందర మీడియా వాళ్ళు వచ్చి తీసుకొని పోయినారు కదా. మరి సరే నా కొడుకు అక్కడికి చనిపోయినారు, నా ఒక్కదానికే సమాధానం బస్సు ఆపాల్సింటివి. మొన్నటి దాకా వేరే చూపించినారు, గంటకు ఒక రకమైనది వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారు. మరి నా నిర్ణయం ఏం లేదా? పోలీసులు సాక్ష్యాధారాలు బట్టి కేసు నమోదు చేసినట్టయితే తెలుస్తుంది. అయితే ఇద్దరు కూడా ఎవరైతే ఎర్రస్వామి కానీ శివశంకర్ కానీ అక్కడ వైన్ షాప్ లో మందు కొనుగోలు చేసేందుకు సీసీ ఫుటేజ్ అయితే బయట పెట్టినారు. అది కొనుగోలు చేసినట్టు మీకు కూడా కనిపిస్తుంది కదా, దాన్ని బట్టే వాళ్ళు పోలీసులు కేసు నమోదు చేశారు. శివశంకర్ వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి ఎర్రస్వామితో కంప్లైంట్ తీసుకొని నమోదు చేసినట్టు మీకు చెప్పలేదా? చెప్పలేదు సార్. నా కొడుకు దగ్గర ₹1 లేదు. మొత్తం వాళ్ళే పిలవడము, వాళ్ళే తాపిడము. మరి అట్ట కూడా మర్డర్ కేసు కూడా అయిండొచ్చేమో. తాగి వాళ్ళు అట్ట కూడా మర్డర్ చేసి ఇటు బస్సుకు కాకుండా ఇట నా కొడుకు రోడ్డు మీద ప్రమాదం కాకుండా నా కొడుకు చనిపోయినాడని క్రియేట్ చేసినారేమో. నాకేం తెలుసు సార్? నేను ఇంట్లో వాడు అక్కడ అంతే కదా సార్. ఇప్పుడు చనిపోయిన వాడు వచ్చి ఏది నాకు ఇది జరిగింది, నాకు ముందుకు ఇది జరిగిందని చెప్పనిక, కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా నా కొడుకు చెప్పనిక, నాతో ఉన్నాడా చెప్పనిక. ఎన్నికల్లో ఎవరైతే ఎర్రస్వామి ఉన్నాడో ఎర్రస్వామి చెప్పాడంట స్కిడ్ అయింది, వద్దంటే కూడా స్పీడ్ గా వెళ్ళాడని చెప్పేసి ఎర్రస్వామి కూడా తెలిపాడు కదా పోలీసులకి. మా ఎదురుగా తెలిపాలి కదా సార్. సరే ఏ నిర్ణయమైనా కానీ తల్లిని నేనున్నా. ఇప్పుడు 10 సార్లు కాదు 100 సార్లు మీడియా వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు, పోలీసు వాళ్ళు. నాది కూడా ఒక్క కేసు వాళ్ళు నమోదు చెయ్యకముందు కానీ చేసినా కానీ ఒక్కసారి ఒక పోలీస్ దగ్గర కూడా కేసు నమోదు చేసుకునేటప్పుడు నా ప్రమేయం లేకుండా తీసుకుంటున్నారు వాళ్ళు. అది ఎట్లయితుంది? అది బస్సే కొట్టింది నా కొడుకుకి. వాడు తప్పించుకోవడానికి ఇవన్నీ కారణాలు వెతుక్కొని ఈరోజు నేను నిలువున ముని ఇప్పుడు అటు కాకుండా ఇటు కాకుండా కుటుంబం ఇంత నాశనం అయిపోయినా కానీ కూడా ఇంకా నా కుటుంబం మీద ఇంకా ఎలాంటి కనికరము, ఎలాంటి జాలి, దయ లేదంటే దానికి నా వెనకాల డబ్బు బలం లేదు. నా వెనకాల అదే డబ్బున్న వాళ్ళ పిల్లలు అయింటే. డబ్బున్న గల వ్యక్తి అనుకుంటున్నారు మీరు? డబ్బున్న వ్యక్తి కూడా కాదు సార్. వాడు డబ్బు లేనోడు నీ కుటుంబాన్ని బాగా చేస్తానని డబ్బుకు మడబోయినాడేమో. నాకు అది కూడా అనుమానాలు వస్తున్నాయి కదా సార్. నా అనుమానానికి కూడా క్లియర్ చేసిన తర్వాతనే కేసు నా కొడుకు మీద నమోదు చేయాలి. సరే నా కొడుకు బతుకుంటే నా కొడుకు మీద కేసు పెడితే మేము పూలో నాలో చేసి కానీ కూడా దానికి మేము మా తరపు నుంచి ఏదో ఒకటి చేస్తారు కదా సార్. ఈరోజు నా కొడుకు నిండే వాళ్ళు అట్లా ఖాళీ జీవనం అయిపోయినారు. 20 కుటుంబాలు అయిపోయినాయో, 100 కుటుంబాలు అయిపోయినాయో, అన్ని కుటుంబాలకు నా కొడుకు చెప్పాల్సింది వస్తుండే. ఈరోజు లేడు కాబట్టి ఇప్పుడు అన్ని కుటుంబాలకు న్యాయం జరిగింది, మరి నా కుటుంబానికి అన్యాయం జరిగింది. మరి
నేను ఎవరిని అడగాలి మరి? ఇక్కడ ఏమొస్తుందంటే శివశంకర్ తాగి మద్యం తాగి నడపకపోయింటే కింద స్కిడ్ కాకపోతే ఈ బస్సు కూడా గుద్దేది కాదు. ఒకవేళ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా కూడా అయిండొచ్చు, కానీ శివశంకర్ కొంచెం పొరపాటుగా కంట్రోల్ ఉంటే బాగుంటుండే అంటున్నారు. ఇప్పుడు డ్రైవరు అంటే నా కొడుకు ఒకవేళ తాగినాడు, నాది తప్ప అంటలేదు, అది నా కొడుకు దగ్గర డబ్బులు లేవు, తాగిలేడు, వాడి ఎర్రి సామాన్య తోడే తొలుకొని పోవడం కారణం, వాడే తాపడం, వాడే చెయ్యడం. కావాలంటే వాడితో పాటు సాయంత్రం వరకు పని చేసి వచ్చినాడు, వాళ్ళతో కూడా డబ్బులు 100 రూపాయలు అడిగినాడు పెట్రోల్కి లేక. మళ్ళీ వాళ్ళు పెట్రోల్ బంక్ వరకు రా అని డబ్బులు వేసి పెట్రోల్ వేపించి నడిపించుకొని తాపడానికి నా కొడుకు డబ్బులు లేవు కదా సార్. మరి తాపింది వాళ్ళే కదా సార్, తప్పు ఎవరిది? మరి వాడు తప్పు నువ్వు చూపిస్తలేను, కానీ చనిపోయిన నా కొడుకుది నా కుటుంబాల మీదనే వేస్తున్నారు నిందలు. మరి నాకు కావాలి, క్లారిటీ కావాలి. ఈరోజు నేను నా కుటుంబం నా కొడుకు పోయినది కాక మేము మా భారీ నష్టం, నాకు క్లారిటీ కావాలా. అంటే ఎలాంటి క్లారిటీ కావాలా మీకు? ఏ విధంగా క్లారిటీ కావాలా మీకు? ఏం న్యాయం కావాలా? మాకేం న్యాయం కావాలా? ఎట్లా చనిపోయినాడో, ఎందుకు, ఎట్లా, ఏం చేసినారు, అసలు ఎవరు ఎందుకు పిలిచినారు, నాకు క్లారిటీ కావాలి. నీ కొడుకే మీ ఫ్రెండ్స్ తో పోయినాడు, ఇద్దరు కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి, ఇష్టపూర్వకంగా పోయినారు, మీ కొడుకే బైక్ నడిపాడు, వాళ్ళ ఫ్రెండ్ బట్ నడపలేదు అనేది నీట్ గా క్లియర్ గా అర్థమవుతుంది కదా. ఇప్పుడు పోదామంటారు ఫ్రెండ్షిప్ సర్కిల్ లో, సరే ఇష్టానుసారంగానే కాదని అంటలేం కదా. ఇప్పుడు కాదనకే కాదు. చెప్పండి మీ అభిప్రాయం. ఇప్పుడు బండి స్కిట్ అయింది అంటున్నారు. ఇప్పుడు స్కిట్ అయినది వీడియో ఉంటది కదా సార్, ఆ బండి ఎట్లా కింద పడిందో ఆ బండి స్కిట్ అయినది చూపించాలి కదా. ఆ వీడియో మటుకు చూపించట్లేదు ఎందుకు? అక్కడ సీసీ కెమెరాలు లేవు, అక్కడ దానికన్నా ముందు బస్సు పోయే వాళ్ళు కూడా బస్సు డ్రైవర్లు చెప్పారు, ఈ బస్సు రాకముందు కూడా వేరే 3 బస్సులు పోయినాయి, అక్కడ కింద పడిన సంఘటన కూడా బస్సు డ్రైవర్లు చెప్పారు. ఇప్పుడున్న వేరుస్వామి కూడా అదే సంఘటన చెప్పారు, స్కిడ్డే కింద పడినామని చెప్పి చెప్తారు. క్లియర్ గా మొత్తం పోలీసు వాళ్ళ ఎంక్వైరీలో ఇవన్నీ ఇవే చెప్తున్నారు కాబట్టి అదే మేము కూడా అభిప్రాయపడుతున్నాం. అదే ఎట్లా కింద పడినారో ఆ వీడియో మాకు కావాలా. అసలు ఎట్లా కింద పడి ఎట్లా చనిపోయినాడో మాకు ఆ గ్యారంటీ. ఎట్లా ఆ పిల్లోడే తొలకపోయి ప్లాన్ వేసుకొని చంపినాడా, లేకుంటే ఆ బస్సు గుద్ది చచ్చిపోయిందా, లేకుంటే మీరు కూడా ఎలా చెప్తున్నారు ఆ పిల్లోడు ప్లాన్ చేసినాడు? ఆ పిల్లోడు ఇప్పుడు ఇంట్లో ఉండి పని కాంచి వచ్చినోని ఇంట్లో ఉండనియకుండా తొలకపోయినాడు, ఫోన్లు చేసి మందు దాపిచ్చి తొలుకొని పోయినాడు. ఇప్పుడు ఆ పిల్లోడిని నిన్నవే అడిగితే నేను ఫోనే చేయలే అని చెప్తున్నాడు. ఇప్పుడు ఫోన్ చేయకుండా నీ దగ్గరికి ఎట్లా వచ్చినాడు నీ దగ్గరికి? నువ్వు ఏమన్నా నువ్వు వస్తున్నావని కలగన్నాడా? నువ్వు ఫోన్ చేయండి నీ దగ్గరికి ఎట్లా వచ్చినాడు? ఎట్లా కలిసినారు మీ ఇద్దరు? అది మాకు తెలియాలి. ఆ పిల్లోని దగ్గర నుంచి వాళ్ళిద్దరు ఎట్లా పరిచయం అయినారు, ఎట్లా ఇద్దరు కలిసినారు, ఇద్దరు ఎట్లా పోయి ఎట్లా మందు తాగినారు. ఇంటికి పని పొద్దున క్యారెల్ కట్టించుకొని పని ఇవై 7 కల్లా వచ్చి బండి ఆపకుండా పోయినాడు పిలుస్తుంటే కూడా. అంటే మీరు ఎప్పుడు చూడలేదు ఎరుస్వామిని? చూడలేదు, నేనైతే చూడలేదు, ఎప్పుడు చూడలేదు. మేము ఎప్పుడైతే పరిచయం లేదు సార్, ఊక లైట్ గా ఫ్రెండ్. అంటే వీడు ఒక్కసారి వచ్చి ఇంట్లో నేను వంట పని పోయినాను సార్, ఇద్దరు ఒక రోజు నైట్ వచ్చి పండుకున్నారు. ఎవరు ఎందుకు వచ్చినావు, నీకేం అవసరం ఉంది, అసలు నువ్వు ఎందుకు రావాలా, రాకూడదు, ఎవరు రాకూడదు, ఎవరి దగ్గరికి పోవద్దని నేనంటే అమ్మ ఎప్పటి నుంచి ఎక్కడికి పోనమ్మా, పోతలేనమ్మా, వాడు హైదరాబాద్లో ఉంటాడు అని చెప్పినాడు. మీకు తెలిసిన సమాచారం ఎరుస్వామితో పాటు ప్లస్ మీ కొడుకుతో పాటు ఇంకెవరైనా ఉన్నారని తెలిసిందే? నాకు తెలియదు, ఇక్కడ వాళ్ళైతే ఎవరు లేరు. మీరే చెప్తున్నారు సార్, మీడియాలో దాంట్లో చెప్తున్నారు, సిసి ఫోటో అంత. వాళ్ళు నలుగురము మేము అందరం కలిసి ఏడుకో పోవాలనుకున్నాము. ఆ పోయేది వాళ్ళు రామన్నందుకు మేమిద్దరం పోయినాము అని చెప్తున్నాడు. మళ్ళీ వాడికి బస్సులు లేవా, ఆటోలు లేవా, లారీలు లేవా, మరి ట్రైన్ ఉంది, అన్ని వదిలేసి మరి నా కొడుకునే ఎన్నుకొని ఎందుకు తోలుకొని పోయినాడు? మరి కనీసం చనిపోయినాడు అంటే నా కొడుకు దగ్గర సెల్లు తీసుకొని పోకుండా మాకు కనీసం మన ఫోన్ ఇన్ఫర్మేషన్ చేయాలి కదా. అంటే ఒకవేళ చనిపోయినాడు అని చెప్పలేకున్నా స్కిడ్ అయ్యి కింద ఉన్నాయి, దెబ్బలు తగిలిందని అన్న ఏదో ఒకటి మభ్య పెట్టి చెప్పాలా కదా మాకి. మరి ఇది కూడా ప్లస్ పాయింట్ కాదా సార్? ఒకసారి ఇది కూడా ఆలోచించాలి కదా. నేను ఉదయం పొద్దున 6 గంటలకి నాకు తెలిసిన వెంటనే జీజీహెచ్కి వచ్చిన తర్వాత నేను ఫోన్ చేస్తే ఫోన్ రింగ్ అయింది. మరి తర్వాత కూడా ఒక గంట తర్వాత నేను ఎందుకు నా కొడుకు బాడీ తీసుకొని వచ్చి అక్కడ తీసుకొని బుద్ధ్ బంగ్లాలో చేర్చిన తర్వాత అక్కడ నేను చూసినాను. అక్కడ చూసి మళ్ళీ ఫోన్ రింగ్ చేసినాను. నా కొడుకు కాదా అవునా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి రింగ్ అయింది కాబట్టి నాకు నమ్మకం, నాకు ఎట్లాంటి ఆశ వచ్చింది, ఏదో బలమైన గాయాలు అయ్యిండొచ్చు అని నేను అనుమానం చేత 2 సార్లు ఫోన్లు చేసిన.
ఒకసారి రింగ్ అయింది, ఒకసారి స్విచ్ ఆఫ్ అయింది. మరి కనీసం అప్పుడైనా చెప్పాలి కదా. ఒక రోజులో ఇట్లా బయటకు రాలే వాడు చంపి ఒక రోజంతా రాలేదు అంటే దీని వెనకాల కూడా కుట్ర ఉంది భయపడి అనుకుంటా. పారిపోయినాడు అని చెప్పేసి తెలిసింది. అంత సంఘటన జరిగినాక బస్సు అంటుకున్నాక భయపడి తల దాచుకున్నాడు అని చెప్పేసి పోలీస్ ఎంక్వైరీ తెలిసింది. మరి సరే సార్, ఎక్కడైనా నా కొడుకు అన్ని గాయాలైనవి మీరు చూస్తున్నారు, నాకన్నా ఎక్కువ మీరే చూస్తుంటారు. అన్ని గాయాలైనాయి, అతనికి ఒక్క గీత కూడా తాకలేదు. ఇది చూపించినారా పోలీసు? చూసారా ఎరుస్వామిని గీత ఏమన్నా దెబ్బలు? పోయి ఆ జనరల్ హాస్పిటల్లో చూసి వచ్చిన, ఒక్కటి క్యానర్లు పెట్టినారు అంత కదా అప్పనిచ్చి బాడీలో. ఇప్పుడు ఏదైనా నిజం ఉంటే ఆంటీ నాకు కూడా ఇట్లా తలిగినాయి, నేను కూడా ఇట్లా తలిగి ఇట్లా కింద పడినా చనిపోయినాడని నాకు సమాధానం చెప్పాలి కదా. పోయినారా ఎరుస్వామి దగ్గర పోయినారా? అవును పోయినాను. నేను పిలిచలే, నేను ఫోన్ చేయలే అని అంత గట్టిగా చెప్తున్నాడు. అవ్వ అంటే నీ కొడుకుని కాపాడే ప్రయత్నంలో నేను కూడా కొద్దిగా తలిగినాయి, నాకు కూడా దెబ్బలేని ఎక్కడ చూపిలే. నాకు యాక్టివ్ ఉన్నాడా? యాక్టివ్ గానే ఉన్నాడు. మేము అసలు దాన్ని గుర్తుపట్టలేదు సార్. మేము వెళ్ళాము ఎర్రిస్వామిని చూద్దామనేసి, ఏమైంది బాబాని అడగడానికి మాత్రమే వెళ్ళాము. అది కూడా పోలీస్ వాళ్ళ ఆధ్వర్యంలో మాట్లాడడానికనే వెళ్ళాము. ఆ రోజు సండే కాబట్టి అక్కడ సార్ వాళ్ళు ఎవరు లేరు. లేకపోతే డైరెక్ట్ గా ఆ బాబు ఎక్కడ అడ్మిషన్ ఉన్నాడని అడుగుతూ క్యాజువాలిటీలు అడిగాము. అక్కడ నుంచి MS6 లో ఉన్నారంటే అక్కడికి వెళ్ళాము. అక్కడున్న సిస్టర్ సుజాత ఉంది, ఆ సిస్టర్ నా జూనియర్ అమ్మాయి. వెళ్ళి సుజాత ఇట్లా ఎర్రిస్వామి అనే అబ్బాయి ఉన్నాడా అంటే ఆ ఉన్నాడు అనే అమ్మాయి చెప్పేలోపు ఈ అబ్బాయి బయటకు వచ్చాడు. వస్తే నేను ఫస్ట్ అబ్బాయిని అబ్జర్వ్ చేశాను, ఎక్కడైనా ఏమైనా దెబ్బలు ఉన్నాయా, అబ్బాయి పొజిషన్ ఎలా ఉందని చూశాను. చూస్తే అబ్బాయికి ఒక దెబ్బ లేదు. స్కిడ్ అయినారంటే ఇద్దరు పడతారా, ఒకరే పడతారా సార్? ఎలాంటి దెబ్బలు కూడా కనిపించలేదు, ఒక్క దెబ్బ కూడా కనిపించలేదు. మేమైతే ఆ పిల్లోడితో కొట్లాడలేదు. మరి ఫోన్ ఎందుకు తీసుకుపోయాను? ఫోన్ చేసినప్పుడు ఎత్తొచ్చు కదా బాబు, ఈ మాటే మేము అడిగాం. సరే సీసీ ఫుటేజెస్ లేవు స్కిడ్ అయిన దగ్గర, నువ్వు సీసీ ఫుటేజెస్ లేవు అంటే పెట్రోల్ బంక్ నుంచి బయటకు వచ్చిన పెట్రోల్ బంక్ నుంచి బయటకు వచ్చిన సీసీ ఫుటేజ్ ఉంది, రోడ్ లో సెంట్రల్ సీసీ ఫుటేజ్ ఉంటది. మరి ఈ రెండిటిలో రికార్డ్ కాకుండా వాడు ఎందుకు సపరేట్ చనిపోయినాడు చెప్పండి సార్. మీరు ఫైనల్ గా మీ అనుమానం ఏమంటారు? మా అనుమానం ఏం లేదు, ఆ పిల్లోడు తీసుకెళ్లాడు. ఏం జరిగింది అనేది ఆ పిల్లోడే క్లారిటీ ఇవ్వాల్సింది అబ్బాయే. అక్కడ యాక్సిడెంట్ జరిగిందా, జరిగితే నా పిల్లోడు ఎలా చనిపోయినాడు అనేది మాకు సీసీ ఫుటేజ్ అనే కావాలి. ఖచ్చితమైన నిజం వాడు చెప్పాలి. నువ్వు ఎలా మా పిల్లోడి పైన చెప్తావు? ఆడ సీసీ లేదనే కదా నువ్వు నీ ఓరల్ వాంగ్మూలం తీసుకుంటారని నువ్వు ఎట్లా అనుకుంటావు? ఓరల్ వాంగ్మూలం మేము యాక్సెప్ట్ చెయ్యము. ముందర నడిపినోనికి అన్ని దెబ్బలు తాకినప్పుడు వెనకలు ఉన్నావు కదా, నీకు ఒక్క దెబ్బ ఎందుకు తాకలే? బండి పట్టుకున్నోడే అంత రానం అన్నాడు, వెనకలు ఉన్నోడు ఎంత రాన పడతాడు సార్? ఒక డౌట్ చెప్పండి, క్లియర్ చేయండి మీరు. ఆ పిల్లోడు చెప్పాలి, ముందర నడిపినోడే అంత రాన పన్నాడు, వెనకలు ఉన్నోడికి గింత గాయం కూడా కాలేదు. వెనకలనే ఉంటే ఎట్ట స్కిట్ అయినప్పుడు దెబ్బ తాకుతుంది కదా, చెప్పండి. ఏదైతే బస్సు ప్రమాదం మొదటి రోజు అయితే బస్సు గుద్దింది బైక్ అని చెప్పేసి అయితే పోలీసులు నిర్ధారణకు వస్తే, మరుసటి రోజు ఏదైతే సీసీ కెమెరా ఫుటేజ్ ఏదైతే పెట్రోల్ బంక్ లో దొరికిన వెంటనే ఇది బస్సు గుద్దింది కాదు స్కిడ్ అయి పడిందని చెప్పేసి పోలీసులు అయితే ఒక క్లారిటీకి అయితే వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం ఎర్రిస్వామి ఎంక్వైరీ చేయగా ఎర్రిస్వామి ఫిర్యాదు మేరకు శివశంకర్ మీద అయితే కేసు నమోదు చేయడం. అయితే ఇప్పుడు శివశంకర్ మీద కేసు నమోదు కావడంతో కుటుంబ సభ్యులు మొత్తం మీద వ్యతిరేకిస్తున్నారు. అయితే శివశంకర్ ప్రమాదానికి గురైనప్పుడు చనిపోయినప్పటికీ ఎర్రిస్వామికి ఎలాంటి గాయాలు లేవు, మాకు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఎర్రిస్వామి మీద అని చెప్పేసి కుటుంబ సభ్యులు అయితే న్యాయం కావాలని చెప్పేసి ఇలా కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ వికాస్ తో కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.